నమస్తే, వెల్కమ్ టు అభినవ్ భారత్. తెలంగాణ మంత్రి కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలు అటు రాజకీయాల్లోనే కాక ఇటు సినిమా పరిశ్రమలో కూడా తీవ్ర దుమారం రేపుతున్నాయి. బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ను విమర్శించే క్రమంలో తెలుగు చిత్ర పరిశ్రమను ఆమె రాజకీయాల్లోకి లాక్కొచ్చారు. ముఖ్యంగా సమంత, నాగచైతన్య, నాగార్జున పేర్లను ప్రస్తావించడం, వారి వ్యక్తిగత విషయాలను మీడియా ముఖంగా మాట్లాడటంతో అవి కాస్త వైరల్ అవుతున్నాయి. కొండా సురేఖ వ్యాఖ్యలను ఇప్పటికే అటు అక్కినేని కుటుంబం, ఇటు సమంత ఖండించగా తాజాగా మంత్రి వ్యాఖ్యలపై చిత్ర పరిశ్రమలోని నటీనటులు స్పందిస్తున్నారు. వ్యక్తిగత జీవితాలను రాజకీయాల్లోకి తీసుకురావటం దిగజారుడుతనానికి పరాకాష్ట అని ఎన్టీఆర్ మండిపడ్డారు. ఆధారాలు లేని ఇటువంటి వ్యాఖ్యలు చేస్తే మౌనంగా చూస్తూ కూర్చోబోమని హెచ్చరించారు. కొండా సురేఖ వ్యాఖ్యలు బాధ్యతారాహిత్యమని మరో నటుడు నాని కూడా ఆగ్రహం వ్యక్తం చేశారు. కొండా సురేఖ వివాదాస్పద వ్యాఖ్యలపై ట్విట్టర్ వేదికగా స్పందించిన ఎన్టీఆర్, ప్రజా జీవితంలో ఉన్న మీలాంటి ముఖ్యమైన వ్యక్తులు హుందాగా, గౌరవంగా, గోప్యతను పాటించేలా వ్యవహరించాలి. బాధ్యతారాహిత్యంగా చిత్ర పరిశ్రమపై నిరాధార ప్రకటనలు చేయటం నిజంగా బాధాకరం. ఇతరులు మాపై ఇలాంటి ఆరోపణలు చేస్తే చూస్తూ కూర్చునేది లేదు అన్నారు. ఒకరినొకరు గౌరవించుకోవటానికి, పరిధులు దాటి ప్రవర్తించకుండా ఉండేందుకు ఈ అంశాన్ని ఖచ్చితంగా లేవనెత్తుతామన్న ఎన్టీఆర్, ప్రజాస్వామ్య భారతంలో నిర్లక్ష్యపూరిత ప్రవర్తనను మన సమాజం ఎట్టి పరిస్థితుల్లోనూ హర్షించదన్నారు. రాజకీయ నాయకులు అర్థం పర్థం లేని వ్యాఖ్యలు చేయటం చూస్తుంటే అసహ్యం వేస్తోందని, బాధ్యత లేకుండా కొండా సురేఖ మాట్లాడుతున్న తీరు చూస్తే ఆమెను ఎన్నుకున్న ప్రజల పట్ల ఆమెకు బాధ్యత ఉందా అనే అనుమానం వస్తుందని నాని అన్నారు. ఇది కేవలం సినిమా నటులు, చిత్ర పరిశ్రమ, రాజకీయ పార్టీకి సంబంధించిన అంశం మాత్రమే కాదన్న నాని, గౌరవప్రదమైన స్థానంలో ఉన్న వ్యక్తి ఇలాంటి నిరాధార ఆరోపణలు చేయటం ఏమాత్రం ఆమోదయోగ్యం కాదని, సమాజంపై చెడు ప్రభావాన్ని చూపే ఇలాంటి చర్యలను అందరూ ఖండించాలని ఘాటుగా స్పందించారు. దర్శకుడు శ్రీకాంత్ ఓదెల కూడా దీనిపై తీవ్రంగా స్పందించారు. రంగస్థలం సినిమాకి అసిస్టెంట్ డైరెక్టర్గా పనిచేసినప్పుడు 365 రోజులు సమంతను దగ్గరగా చూశానని, ఆమె ఇండస్ట్రీకి దొరికిన వరమని అన్నారు. ఒక ఆర్టిస్ట్గానే కాదు, ఒక వ్యక్తిగా కూడా ఆమె తన ఇంట్లో అక్కలా అనిపించేవారన్న శ్రీకాంత్ ఓదెల, సురేఖ మాట్లాడింది ఎంత మాత్రం కరెక్ట్ కాదంటూ ఖండించారు. గౌరవప్రదమైన పదవిలో ఉన్న వ్యక్తి నుంచి ఇలాంటి అసహ్యకరమైన వ్యాఖ్యలు వినటం నిజంగా బాధగా ఉందన్నారు. పదవి, అధికారం ఉన్నా సరే గౌరవాన్ని కొనలేరన్నారు. సినిమా ఇండస్ట్రీలో ఒక మహిళ తన కలలను సాకారం చేసుకుంటూ ఎదగాలంటే చాలానే అవరోధాలు ఉంటాయన్న శ్రీకాంత్, ఇలాంటి అవమానకర వ్యాఖ్యలు ఆ భయాలను మరింత పెంచుతాయని గుర్తు చేశారు. బతుకమ్మ జరుగుతున్న ఈ సమయంలో ఇలాంటి ఇష్యూ రావటం చాలా ఇబ్బందిగా అనిపించిందని దసరా దర్శకుడు శ్రీకాంత్ ఓదెల మరో ట్వీట్ చేశారు. సినీ రచయిత అబ్బూరి రవి దీనిపై స్పందిస్తూ, 2 నిమిషాల ఫేమ్ కోసం కనీస విలువలు లేనివారు మాత్రమే ఇలాంటి మాటలు మాట్లాడతారని, కానీ ఇక్కడ ఒక మహిళకు జరిగిన అవమానాన్ని చూస్తున్నానని అన్నారు. కొండా సురేఖ గారు, మీలో కొన్ని విలువలు ఉన్నాయని నేను అనుకుంటున్నా. అవన్నీ ఎక్కడికి పోయాయి? బాధ్యతాయుతమైన పదవిలో ఉన్న వ్యక్తి చిత్ర పరిశ్రమలోని వారి గురించి ఇలా నిరాధారమైన, భయంకరమైన, కించపరిచే ప్రకటనలు చేయకూడదు. ఇలాంటి ఆరోపణలు చేసినందుకు మీరు క్షమాపణలు చెప్పాలి అంటూ డిమాండ్ చేశారు. ఈ సమయంలో శుద్ధి చేయాల్సింది నదిని కాదు, మీ బుద్ధిని అంటూ ఘాటుగా వ్యాఖ్యానించారు. భారతదేశంలో ప్రజాస్వామ్యం వన్ వే ట్రాఫిక్ కాదు, మేం మీ స్థాయిలో దిగజారి మాట్లాడలేమంటూ సినీ నటి ఖుష్బూ స్పందించారు. కొండా సురేఖ వ్యాఖ్యల్ని తీవ్రంగా ఖండిస్తున్నానని చెప్పిన నాగార్జున, రాజకీయాలకు దూరంగా ఉండే సినీ ప్రముఖుల జీవితాలని, ప్రత్యర్థుల్ని విమర్శించేందుకు వాడుకోవద్దని, దయచేసి సాటి మనుషుల వ్యక్తిగత విషయాల్ని గౌరవించమని కోరారు. బాధ్యత కలిగిన పదవిలో ఉన్న మహిళగా ఆమె చేసిన వ్యాఖ్యలు, అక్కినేని కుటుంబం పట్ల ఆమె చేసిన ఆరోపణలు పూర్తిగా అసంబద్ధం, అబద్ధమని చెప్పిన నాగార్జున, తక్షణమే ఆ వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాల్సిందిగా కోరుతున్నానని ట్వీట్ చేశారు. మంత్రి సురేఖ వ్యాఖ్యలపై హీరోయిన్ సమంత కూడా స్పందించారు. తన ప్రయాణాన్ని చిన్నచూపు చూడొద్దని, విడాకులనేవి పూర్తిగా తన వ్యక్తిగత విషయమని చెప్పిన సమంత, తన విడాకుల్లో రాజకీయ నేతల ప్రమేయం లేదన్నారు. తానెప్పుడూ రాజకీయాలకు దూరంగా ఉంటానని, అనవసరంగా తనను రాజకీయాల్లోకి లాగద్దని కోరారు. ఈ మేరకు తన ఇన్స్టాగ్రామ్ స్టోరీస్లో ఓ పోస్ట్ పెట్టారు. అయితే తాజాగా సమంత పోస్టుకు మంత్రి కొండా సురేఖ రియాక్ట్ అయ్యారు. తన వ్యాఖ్యల ఉద్దేశం మహిళల పట్ల ఒక నాయకుడి చిన్నచూపు ధోరణి ప్రశ్నించటమే కానీ సమంత మనోభావాలను దెబ్బతీయటం కాదని అన్నారు. స్వయం శక్తితో ఆమె ఎదిగిన తీరు తనకు కేవలం అభిమానం మాత్రమే కాదు, ఆదర్శం కూడా అని సురేఖ రిప్లై ఇచ్చారు. తన వ్యాఖ్యల పట్ల సమంత కానీ, ఆమె అభిమానులు కానీ మనస్తాపానికి గురైనట్లయితే బేషరతుగా ఆ వ్యాఖ్యలను ఉపసంహరించుకుంటున్నట్లు చెప్పారు. అన్యదా భావించవద్దని,
చేయొద్దని కొండా సురేఖ కోరారు. అయితే కొండా సురేఖ కేవలం సమంతను ఉద్దేశించి మాత్రమే ట్వీట్ చేయటం చర్చనీయాంశంగా మారింది. నాగార్జున, అమల, ఇతర టాలీవుడ్ నేతల ట్వీట్లకు కొండా సురేఖ స్పందించలేదు. దీంతో రాజకీయ పార్టీలతో పాటు సినిమా ఇండస్ట్రీలో కూడా ఇంకా ఈ వివాదాస్పద వ్యాఖ్యల దుమారం రేగుతూనే ఉంది. నాయకులారా, మీ పనితనం మీ అధినాయకులకు తెలియజేయాలనుకుంటున్నారు. ప్రజలారా, మీ సమస్యలను మీ నాయకులకు తెలియజేయాలనుకుంటున్నారు. ప్రజా సమస్యల పరిష్కార వేదిక మీ అభినవ్ భారత్.